We have already discussed that the interpreter of melodies written by Jhumpa Lahiri. Jhumpa Lahiri గారి గురించి మనం నోట్స్ రాసుకున్నాం అబౌట్ ద పోయట్ అని. ఇప్పుడు క్యారెక్టర్స్ గురించి మనం తెలుసుకుందాం. క్యారెక్టర్స్ వచ్చేసి మిస్టర్ క్యాపసీ, మిస్టర్ దాస్, మిసెస్ దాస్, బాబీ, ఇక్కడ మనకి మేజర్గా మిస్టర్ క్యాపసీ, మిస్టర్ దాస్, మిసెస్ దాస్, బాబీ దాస్, రాణి దాస్ అండ్ టీనా దాస్, ఈ 6 క్యారెక్టర్స్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఆల్రెడీ నేను చెప్పాను, లెసన్లో చెప్పినప్పుడే క్యారెక్టర్స్ గురించి కూడా చెప్పాను. మీకు నోట్స్ ప్రకారం ఒక్కొక్క క్యారెక్టర్ని మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా రాయాలనే దాని గురించి చెప్తాను. దానికి సంబంధించిన నోట్స్ అయితే ఇస్తాను. ఫస్ట్ మనం మిస్టర్ క్యాపసీ క్యారెక్టర్ గురించి తెలుసుకుందాం. Mr. Kapasi is an Indian tour guide. Who accompanies the Das family on their trip. కొంతమంది వినలేదు కాబట్టి మళ్ళీ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ ద క్యారెక్టర్. మిస్టర్ క్యాపసీ ఈజ్ అన్ ఇండియన్ టూర్ గైడ్. టూర్ గైడ్ అంటే ఏంటి? టూర్ గైడ్ అంటే ఎవరిని అంటారు? ఎవరైతే కొంతమంది అన్నోన్ పర్సన్స్ ఏదైనా ప్లేస్ చూడడానికి వెళ్ళాలి అంటే వాళ్ళని గైడ్ చేస్తారు. అంటే ఆ ప్లేస్ గురించి తెలిసిన వాళ్ళని ఏమంటారు? గైడ్ చేసే వాళ్ళని ఏమంటారు? టూర్ గైడ్ అని అంటాం. అకంపైన్స్ ద దాస్ ఫ్యామిలీ ఆన్ దేర్ ట్రిప్. ఇక్కడ మనకి ఈ క్యాపసీ గారు ఎవరిని గైడ్ చేస్తున్నారు అంటే దాస్ ఫ్యామిలీ ఒక ట్రిప్ కోసం వచ్చారు, ఒక టూర్ కోసం వచ్చారు. సో వాళ్ళని అకంపైన్స్ అంటే వాళ్ళకి చూపిస్తున్నాడు అనమాట. ఒక్కొక్క ప్లేస్ ఎలా ఉంటుంది వాటి గురించి చెప్తూ ఆ గైడ్ అనేవాడు వర్క్ ఏంటంటే టు గైడ్ ద పీపుల్. అంటే ఇక్కడ ఈ ప్లేస్ ఉంటుంది, ఇది చాలా ముఖ్యమైన ప్లేస్, ఇది చాలా బాగుంటుంది ఈ ప్లేస్ అని చెప్తారు కదా, వాళ్ళని టూర్ గైడ్ అంటారు. ఆ టూర్ గైడ్ దాస్ ఫ్యామిలీ ఒక ట్రిప్ వస్తే వీళ్ళతో పాటు వస్తారనమాట. మిస్టర్ క్యాపసీ వాజ్ వన్స్ ఫ్లూయెంట్ ఇన్ మెనీ లాంగ్వేజెస్ బట్ నౌ స్పీక్స్ ఓన్లీ ఇంగ్లీష్. ఒకప్పుడు మిస్టర్ క్యాపసీ అనే వ్యక్తికి చాలా లాంగ్వేజెస్ వచ్చు, కానీ ఇప్పుడు ఆయన ఓన్లీ ఇంగ్లీష్ మాత్రమే మాట్లాడగలరు. ఎందుకంటే ఆయన ఒక టూర్ గైడ్. అలాగే నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హీ వన్స్ డ్రీమ్డ్ యాజ్ ఏ డిప్లొమాట్ బట్ నౌ వర్క్స్ యాజ్ ఏ ట్రాన్స్లేటర్. ఈయన డ్రీమ్ ఒక ఏంటంటే మిస్టర్ క్యాపసీ ఏం చేయాలనుకున్నారంటే ఒక మంచి బిజినెస్ మ్యాగ్నెట్ గా ఉండాలి అని అనుకున్నారు. కానీ ఆయన లాస్ట్కి వచ్చేసరికి ఒక ట్రాన్స్లేటర్ గా మారిపోయారు. ఎందుకు మారిపోయారు అనే దాని గురించి చెప్పుకుంటే
ఎక్కడ ట్రాన్స్లేటర్ గా ఉన్నారు అంటే హీ వర్క్స్ యాజ్ ఎ ట్రాన్స్లేటర్ ఇన్ డాక్టర్స్ ఆఫీస్. మీకు ఇక్కడ కనిపించదేమో అని నేను ఆపేస్తాను. డాక్టర్స్ ఆఫీస్. ఒక డాక్టర్ ఆఫీస్ లో, అంటే డాక్టర్ అంటే హూ ట్రీట్స్ పేషెంట్స్, ఎవరైతే ప్రాబ్లమ్లో ఎవరైతే హెల్త్ కండిషన్ బాగోదో వాళ్ళని డాక్టర్ అంటాం. కాబట్టి ఆ డాక్టర్ ఆఫీస్ అనేది ఎందుకు చెప్పారు అంటే ఏ జాబ్ హీ అక్వైర్డ్ వెన్ హిస్ యంగ్ సన్ డైడ్ ఫ్రమ్ టైఫాయిడ్. వాళ్ళ అబ్బాయి మిస్టర్ క్యాప్సిక్ ఎవరున్నారు, ఒక అబ్బాయి ఉంటాడు. ఆ అబ్బాయికి హెల్త్ బాగాలేనప్పుడు, హెల్త్ అంటే టైఫాయిడ్ వచ్చినప్పుడు తిను ఏం చేశాడు అంటే ఒక డాక్టర్ ఆఫీస్లో వర్క్ చేశాడు. ఎలాగా? ట్రాన్స్లేటర్గా. ఎందుకు వర్క్ చేశాడు అంటే ట్రాన్స్లేటర్గానే ఎందుకు వర్క్ చేశాడు అంటే వాళ్ళ అబ్బాయి టైఫాయిడ్ వచ్చి చనిపోతాడు బికాస్ ఆఫ్ ట్రాన్స్లేషన్ ప్రాబ్లం. అంటే మనం మాట్లాడే మాట వాళ్ళకి అర్థం కాక, మనం ఏం చెప్తున్నామో వాళ్ళ అర్థం కాక, ఒకవేళ మనం చెప్పేసి కరెక్ట్గా లేకపోతే డాక్టర్ వేరే ట్రీట్మెంట్ చేస్తే కొంతమంది బ్రతకచ్చు, కొంతమంది చనిపోవచ్చు. సో ఆ ట్రాన్స్లేషన్ ప్రాబ్లం అనేది వాళ్ళ అబ్బాయి చనిపోవడం జరిగింది కాబట్టి ఆ ట్రాన్స్లేషన్ ప్రాబ్లం వల్ల వాళ్ళ అబ్బాయి చనిపోయాడు కాబట్టి ఈయన ఒక ట్రాన్స్లేటర్గా వర్క్ చేస్తున్నాడు. ఎక్కడ అంటే ఒక డాక్టర్స్ ఆఫీస్లో వర్క్ చేస్తున్నాడు. రాసుకున్నారా? డాక్టర్స్ ఆఫీస్, దీనికి కంటిన్యూషన్. డాక్టర్స్ ఆఫీస్ ఏ జాబ్ he acquired when his young son died from typhoid. చిన్న వయసులోనే ఒక అబ్బాయి చనిపోవడం వల్ల ఈయన ఒక ట్రాన్స్లేటర్గా, అంటే డాక్టర్స్ ఆఫీస్లోనే చేయాలని ఎందుకు అనుకున్నాడంటే తన అబ్బాయి చనిపోయాడు కాబట్టి, సో తను అక్కడే ఉండాలని, ఆ ఆఫీస్లోనే డాక్టర్ ఆఫీస్లోనే వర్క్ చేయాలని అనుకున్నారు అనమాట. అండ్ ఇక్కడ మిస్టర్ కాపసీ గురించి ఆల్రెడీ అయిపోయింది కదా. Going to the next character, Mr. Das. Mr. Das. Mr. Das is in the middle school science teacher who hides Mr. Cavesey to accompany the family on their trip. ఇక్కడ మనం మిస్టర్ దాస్ గురించి తెలుసుకోవాలంటే
మనకి ట్రిప్ కి ఎవరు వచ్చారండి? మిస్టర్ దాస్ అండ్ హిస్ ఫ్యామిలీ వచ్చారు. సో ఆ ట్రిప్ వచ్చిన వ్యక్తిలో మిస్టర్ దాస్ అనే మెయిన్ క్యారెక్టర్. ద మిడిల్ స్కూల్ సైన్స్ టీచర్, ఈయన ఏం వర్క్ చేస్తారు అంటే మిడిల్ స్కూల్ సైన్స్ టీచర్ అనమాట ఈయన. అలాగే హూ హైర్స్ మిస్టర్ క్యాపసీ టు accompany the family, దాస్ ఫ్యామిలీ ఆన్ ది ట్రిప్. ఇక్కడ మనకు ఆల్రెడీ చెప్పారు ఇందాక క్యాపసీ గురించి చెప్పినప్పుడే, క్యాపసీ ఏం చేస్తాడన్నారు? ఒక టూర్ గైడ్ అన్నాం. ఎవరిని అకంపైన్ చేయడానికి వచ్చాడు? మిస్టర్ దాస్ ఫ్యామిలీని అకంపైన్ చేయడానికి, అంటే టూర్ చూపించడానికి, గైడ్ చేయడానికి వచ్చాడు. సో ఇక్కడ మన మిస్టర్ దాస్ ఎవరిని తీసుకున్నారని చెప్తున్నారంటే మిస్టర్ క్యాపసీని తీసుకువెళ్ళాడు, అంటే ఒక టూర్ గురించి అటు ఇటు చూపించడానికి గురించి చెప్పడానికి. అండ్ మిస్టర్ దాస్ ఈజ్ ఏ ప్యాసివ్ ఇన్ఎఫెక్టివ్ పేరెంట్. ఇక్కడ మిస్టర్ దాస్ ఈజ్ ఏ ప్యాసివ్ అండ్ ఇన్ఎఫెక్టివ్ అంటే మిస్టర్ దాస్ క్యారెక్టర్ ఎలాంటిది అంటే ఆయన ఎక్కువ కేర్ తీసుకోడు. ఎవరిని కేర్ తీసుకోడు? బయట వాళ్ళ చిల్డ్రన్, వాళ్ళ పిల్లల్ని ఎవరిని కేర్ తీసుకోడు. అంటే తన వ్యక్తిత్వం ఎలాంటిది అంటే ఇంట్లో ఏమీ వర్క్ చేయడు, బయటకు వెళ్ళేసరికి ఫ్రెండ్స్తో కానీ ఇంకెవరితోనైనా కానీ ఆయన ఎక్కువ వర్క్ అనేది చేస్తాడు. కానీ ఇంట్లో వచ్చేసరికి పిల్లల విషయానికి వచ్చేసరికి అలా వైఫ్ విషయానికి వచ్చేసరికి ఆయన ఎటువంటి వర్క్ వాళ్ళకి చేసి పెట్టరు. ఆయన కేర్ కూడా తీసుకోడు. ఇన్క్యాపబుల్, తనకి చేత కాదు. అన్విల్లింగ్ టు రిప్రిమాండ్ హిస్ చిల్డ్రన్ ఫర్ మిస్బిహేవింగ్. అన్విల్లింగ్ అంటే నువ్వు ఇలా చెయ్యొద్దు నాన్న అని చెప్పరు. ఎవరికి చెప్పరు? వాళ్ళ పిల్లలకి నువ్వు ఇలా తప్పు, ఇది చేయకూడదు అని ఎప్పుడు చెప్పడనమాట. వాళ్ళు ఎంత అలాంటి మిస్బిహేవింగ్ చేసినా కానీ తను అంత పట్టించుకోడు అనేది ఇక్కడ మనకి దాస్ క్యారెక్టర్ గురించి చెప్తున్నారు. అండ్ సరే, ఇంకా మనకి మిస్టర్ దాస్ గురించి ఇంకా తెలుసుకోవాలి అంటే ఇన్ ఏ మూమెంట్, కంటిన్యూషన్ రాసుకోండి. ఇన్ ఏ మూమెంట్ ఇది ఆల్రెడీ లెసన్ చెప్పినప్పుడు విన్న వాళ్ళకి అర్థమవుతుంది. సో నేను మళ్ళీ కొంతమంది వచ్చారు కాబట్టి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్యారెక్టర్స్ని. అయితే ఇందాక మనం ఏం చెప్పుకున్నాం? మిస్బిహేవింగ్ క్యారెక్టర్స్ ఆ పిల్లలు చేసినా కానీ అయినా తప్పమ్మా ఇది అని చెప్పడం మాత్రం జరగదు. అండ్ ఇన్ ఏ మూమెంట్ ఆఫ్ క్రైసిస్ అంటే తన కష్టంలో ఉన్నప్పుడు కూడా, క్రైసిస్ CRISIS క్రైసిస్, when Bobby is surrounded by monkeys, he fails to do anything but accidentally take a picture of the scene. ఇక్కడ మన స్టోరీలోకి వెళ్తే తనకి 3 పిల్లలు అని అనుకున్నాం. సో బాబీ అనే అబ్బాయి కొంచెం ఆడుకోవడానికి పక్కకు వెళ్తే ఆ చుట్టుపక్కల మంకీస్ అనేవి ఎక్కువ ఉండేవి. సో ఎక్కువ ఉండడం వల్ల ఒక మంకీ తనని పట్టుకుని తీసుకెళ్ళిపోద్ది అనమాట. అంటే కాసేపటి తర్వాత వీళ్ళందరూ ఫ్యామిలీ ట్రిప్ని ఎంజాయ్ చేస్తున్నారు, అందరూ ఎవరికి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు, కానీ బాబీని ఎవరు పట్టించుకోలేదు అక్కడ. సో పట్టించుకోకపోవడం వల్ల వాడు ఆడుకుంటా, చిన్నపిల్లవాడు కాబట్టి ఏం చేస్తాడు, మంకీస్ కొంచెం చూడడానికి బొమ్మలాగా అనిపిస్తాయి కాబట్టి వాళ్ళు ఏంటంటే దగ్గరికి వెళ్ళి ఆడుకుంటారు అనమాట. అయితే మంకీస్ వచ్చి వాడిని లాక్కుని వెళ్ళిపోతాయి. కాసేపటి తర్వాత అందరూ చూసి నెతకడం మొదలు పెడతారు. అప్పుడు మన మిస్టర్ దాస్ అన్విల్లింగ్ పర్సన్ కదా, అంటే ఏ పని చేత కదా ఆయనకి. సో ఏం చేస్తాడు, మిస్టర్ క్యాపసీ అనే వ్యక్తి ఉన్నాడు కదా, ఎవరు ఆయన? టూర్ గైడ్.
ఆయనకైతే సరౌండింగ్ ప్లేసెస్ అన్నీ తెలుసు కాబట్టి కొంచెం హెల్ప్ చేయి నాకు, మా అబ్బాయిని తీసుకొచ్చి పెట్టు అని చెప్తాడు. వాళ్ళ అబ్బాయిని ఆయన తీసుకురాకుండా మిస్టర్ క్యాపసీ అప్ చెప్తాడు. ఎందుకంటే ఆయన అన్విల్లింగ్ పర్సన్ కాబట్టి, ఇన్క్యాపబుల్ అంటే తనకి ఏది చేత కాదు, ఏ సమయంలో ఏం చేయాలి అనేది ఆయన మైండ్కి రాదనమాట. సో అప్పుడు ఏం చేస్తాడంటే క్యాపసీ వెళ్ళి వాళ్ళ అబ్బాయిని తీసుకొస్తాడు. క్యాపసీ వెళ్ళి ఆ అబ్బాయిని వెతికి తీసుకొస్తాడు జాగ్రత్తగా. ఈయన ఏం చేస్తాడు, హీ ఫెయిల్స్ టు డూ ఎనీథింగ్, ఏమి చేత కాదు కానీ బట్ యాక్సిడెంట్లీ టేక్ ఏ పిక్చర్ ఆఫ్ ద సీన్. ఆయన ఏం చేస్తున్నాడండి, ఫోటో తీస్తున్నాడు, ఆయనకి అదే చేత అవుతుంది అంతే. ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే ఈజ్ ఇన్ నాట్ గుడ్ ఫాదర్ అని చెప్తున్నాడు. అలాగే మనం దీని నుంచి మిస్టర్ దాస్ నుంచి మనం ఏ మోరల్ నేర్చుకోవాలి అంటే ఒక పేరెంట్ ఇలా ఉండకూడదు. ఎలా ఉండకూడదు, మిస్టర్ దాస్ లాగా ఉండకూడదు. వాళ్ళ పిల్లలు ఏమైనా తప్పు చేస్తే తప్పు చేశారు అని చెప్పాలి, చెప్తేనే కదా వాళ్ళు సపరేట్ అవ్వేది. సో ఈయనేం చేస్తాడు, ఈయనేం చెప్పడు, పట్టించుకోడు. అలాగే బయట విషయాల్లో అయితే ఎక్కువ పాల్గొంటాడు కానీ ఇంట్లో విషయాన్ని ఎక్కువ కేర్ తీసుకోడు. సో మిస్టర్ దాస్ లాగా మనం ఉండకూడదు అనే మోరల్ మనకి ఇక్కడ చెప్తారు. సో గోయింగ్ టు ద నెక్స్ట్, మిస్సెస్ దాస్. మిస్సెస్ దాస్ తన పేరు వచ్చేసి మీనా, కానీ మనకి ఎక్కువ మిస్సెస్ దాస్ అనే ఉపయోగిస్తారు. మీనా అనేది ఎక్కువ టెక్స్ట్ లో ఉండదు. అండ్ మీనా వచ్చేసరికి ద సెల్ఫ్ అబ్జార్బ్డ్ వైఫ్ ఎవరి వైఫ్ అండి, మిస్టర్ దాస్ వైఫ్. మిస్సెస్ దాస్ cares only about herself. మిస్సెస్ దాస్ ఆవిడ పేరు మీనా. ఆవిడ గురించి ఏంటంటే ద సెల్ఫ్ అబ్జార్బ్డ్ వైఫ్ ఆఫ్ మిస్టర్ దాస్. సెల్ఫ్ అబ్జార్బ్డ్ వైఫ్ అని ఎందుకన్నారంటే తన గురించి తనకు తప్ప వేరొకరి గురించి పట్టించుకోదండి. మిస్టర్ దాస్ అంతే కదా, బయట విషయాలు మాత్రమే పట్టించుకుంటాడు కానీ ఇంట్లో వచ్చేసరికి దేని గురించి ఆయన ఆలోచించాడు. సో సెల్ఫ్ అబ్జార్బ్డ్ అంటే నేను తిన్నానా లేదా, నేను ఉన్నానా లేదా అన్నట్టుంటారు కదా కొంతమంది, ఆ టైప్ పర్సనాలిటీ అనమాట ఈ మీనా అనే ఆవి. మిస్సెస్ దాస్ కేర్స్ ఓన్లీ అబౌట్ హెర్సెల్ఫ్ అండ్ హెర్ నీడ్స్. తనకి ఏదైతే అవసరమో, అంటే నాకు ఇప్పుడు ఈరోజు ఈ శారీ కావాలి, నాకు ఈ డ్రెస్ కావాలి, లేకపోతే నాకు ఈ ఫుడ్ తినాలని ఉంది, దాని గురించి ఆలోచించుకుంటుంది తప్ప హెర్సెల్ఫ్ తన గురించి ఆలోచించుకుంటుంది కానీ తనకు 3 పిల్లలు ఉన్నారు, హస్బెండ్ ఉన్నారు, వాటి గురించి ఎవరి గురించి తను ఆలోచించదు. అండ్ హెర్ నీడ్స్ అండ్ హ్యాస్ ఏ లిటిల్ కనెక్షన్ టు ద పీపుల్ అరౌండ్ హెర్. ఇప్పుడు చుట్టుపక్కల చాలా మంది జనం ఉంటారు. మనం ఒక అపార్ట్మెంట్ లో ఉన్నామా లేకపోతే ఒక ఇంట్లో ఉన్నాం కానీ మన ఇంటి పక్కన కొంతమంది మనకి పరిచయం ఉంటారు. వాళ్ళతో మాత్రమే, అది కూడా లిమిట్ గా, తనకి అవసరం అయితేనే. ఎందుకంటే ఇక్కడ తను ఓన్లీ సెల్ఫ్ అబ్జార్బ్డ్, ఏదైనా అవసరం అయితే తప్ప బయటకు ఎప్పుడూ వెళ్ళదు, ఎవరితోనూ మాట్లాడదు, ఇంట్లో హస్బెండ్ తోనే మాట్లాడదు ఆవిడ. సో అలాంటి క్యారెక్టర్ ఆవిడది. అయితే ఈవిడ గురించి ఇంకా తెలుసుకోవాలి అంటే ఒక సెల్ఫ్ అబ్జార్బ్డ్ వైఫ్, అలాగే తిను ఓన్లీ తన గురించి మాత్రమే కేర్ తీసుకుంటుంది. అండ్ తిన విషయం వచ్చేసరికి షీ హ్యాడ్ అన్ అఫైర్
She had an affair. తన సెల్ఫ్ అబ్జర్వ్డ్ అని తన తన గురించి ఆలోచించుకుంటుందని తెలుసు. అండ్ మిస్టర్ మీనా గురించి అంటే సారీ మిసెస్ దాస్ గురించి మనం ఏం తెలుసుకోవాలంటే ఇంకా షీ హ్యాడ్ అన్ అఫైర్ 8 years ago అండ్ కన్సీవింగ్ బాబీ. ఇక్కడ బాబీ అనే క్యారెక్టర్ గురించి ఇందాక మనం చెప్పుకున్నాం, మంకీ తీసుకెళ్ళిపోయింది అని. సో ఆ బాబీ ఎవరు అంటే తినకి ఒక అఫైర్ అనేది ఉండేది 8 years ago. తనకి మాత్రమే తెలుసు, ఎవరికి తెలియదు ఇప్పటి వరకు. సో తినేంటంటే తిన క్యారెక్టర్ ఎటువంటిది అంటే మన మిస్టర్ క్యాపసీ ఉన్నారు కదా టూర్ గైడ్. సో ఆ టూర్ గైడ్ ఇతను టూర్ గైడ్ కదా అని చాలా చీప్ గా చూసేది. ఎందుకంటే వీళ్ళు ఎక్కడి నుండి వచ్చారు, వీళ్ళు అమెరికా నుండి వచ్చారు. సో అమెరికన్ యాసెంట్ అమెరికన్ స్టైల్ అంతా కూడా కొంచెం డిఫరెంట్ గా ఉంటారు. వాళ్ళు ఇండియాలో పుట్టినా కానీ అమెరికా వెళ్ళేసరికి వాళ్ళొక మాట తీరు ఏంటి, వాళ్ళ బిహేవియర్ ఏంటి మారిపోతుంది. సో అతను ఏంటంటే మిస్టర్ క్యాప్సీని చాలా చీప్ గా చూసేది. ఎందుకంటే తన ఒక టూర్ గైడ్ అంతే. టూర్ గైడ్ అంటే ఎవరు ఏదో చూపిస్తాడు అంతే, డబ్బుల కోసం చూపిస్తాడు అంతే తప్ప వాళ్ళకి అసలు టాలెంట్ ఉంటుందా ఏంటి అన్నట్టు అంత చీప్ గా చూసేది. కానీ కొన్ని రోజుల తర్వాత మిస్టర్ మీనా ఉంది కదా ఈ మిస్టర్ దాస్ కన్నా మిస్టర్ క్యాబసీని ఎక్కువ ట్రస్ట్ చేయడం అంటే నమ్మడం మొదలుపెట్టింది. తర్వాత ఒక క్రష్ అనేది ఏర్పడింది, ఇష్టం అనేది ఏర్పడింది. ఎవరి మీద? క్యాపసీ మీద మిస్సెస్ దాస్ కి క్రష్ అనేది ఏర్పడింది. సో తన గురించి చెప్పడం మొదలుపెట్టింది. ఇంక వీళ్ళిద్దరూ మాట్లాడుకోవడం. ఎవరిద్దరు? మిస్టర్ క్యాపసీ అండ్ మిస్సెస్ దాస్ స్టార్టెడ్ టాకింగ్ టెన్సల్స్. వాళ్ళిద్దరూ టైం దొరికినప్పుడల్లా మాట్లాడుకోవడం జరుగుతుంది. సో ఆ మాట్లాడుకునే టైంలో ఏం చెప్పింది అంటే నాకు ఒక అబ్బాయి ఉంది, దానివల్ల బాబీ అనే అబ్బాయి పుట్టాడు. తిను మిస్టర్ దాస్ వాళ్ళ అబ్బాయి కాదు. మిస్టర్ దాస్ అంటే మా ఇద్దరి వద్ద వచ్చిన బేబీ కాదు, ఐ హ్యాడ్ అన్ అఫేర్ అని చెప్పి ఆ అఫేర్ వల్ల బాబీ వచ్చాడు అని చెప్తుంది. తర్వాత ఏం చెప్తుంది అంటే షీ నెవర్ టోల్డ్ ద ట్రూత్. ఎవరితోనూ ఇప్పటి వరకు వాళ్ళ హస్బెండ్తో కూడా చెప్పలేదు. తను మిస్టర్ దాస్తో కూడా ఇప్పటి వరకు ఆ ట్రూత్ అనేది రివీల్ చేయలేదు. హర్ నీడ్ టు కన్ఫెస్ హెస్ ట్రాన్స్లేషన్ హార్ఫైస్ మిస్టర్ క్యాపసీ. తన ఏం జరిగింది అంటే ఎలానో మిస్టర్ క్యాపసీ నన్ను నమ్ముతున్నాడు కాబట్టి ఇంక తనతో నేను మాట్లాడుతున్నాను కాబట్టి ఏం చేయాలంటే తనకి ఈ నిజం చెప్పాలి అని అనుకుంటుంది. ఈ నిజం చెప్పాలి అని చెప్పి ఈవిడ చెప్పేసింది. ఆ ట్రూత్ అనేది మిస్టర్ క్యాపసీకి రివీల్ చేసింది. కానీ ఆయన ఏం చేస్తాడు? అవాయిడ్ చేస్తాడు. ఎందుకంటే ఈవిడ క్యారెక్టర్ ఇలాంటిదా, ఇలాంటి క్యారెక్టర్ అమ్మాయితో నేను మాట్లాడుతున్నానా, నాకు క్రష్ అనేది ఉందా అని చెప్పి ఆయన ఇంకా మిస్టర్ మీనాతో మాట్లాడడం మానేస్తారనమాట. అది మీనా క్యారెక్టర్. ఇంకా మనకి 3 పిల్లలు క్యారెక్టర్స్ ఉంటాయి. బాబీ ఆల్రెడీ బాబీ గురించి చెప్పేసారు. ద యంగెస్ట్ సన్ హూ ఈజ్ నాట్ యాక్చువల్లీ మిస్టర్ దాస్ చైల్డ్. Who is not
ఎవసన్ కాదు ఇతను, దాసన్ కాదు. Bobby Das, the younger son who is not actually Mr. Das. వీళ్ళకి తెలిసి, ఎవరికి తెలిసి, మిస్టర్ దాస్ కి తెలిసి తన పెద్ద కుమారుడు, పెద్ద అబ్బాయి అని. కానీ మనకి తెలిసి అతని కుమారుడు కాదు, తన వాళ్ళ అబ్బాయి కాదు అని. సో ఇంకా మిస్టర్ దాస్ కి తెలియదు బాబీ నా కొడుకు కాదు అని, ఎందుకంటే ఆవిడ చెప్పలేదు కాబట్టి ఇంకా తెలియదు. కానీ మనకు మాత్రం తెలుసు, ఎందుకంటే మిస్టర్ మీనా రివీల్ చేసింది కదా మనకి, మిస్సెస్ మీనా. సో ఇక్కడ ఏంటంటే తిన పెద్ద అబ్బాయే కానీ దాస్ వాళ్ళ అబ్బాయి కాదు. బాబీ డజంట్ రిజెంబుల్ మిస్టర్ దాస్ ఫిజికల్లీ ఆర్ టెంపరమెంటల్లీ. ఏంటంటే బాబీ ఎలా ఉంటాడు అంటే తన బిహేవియర్ అంతా వేరేగా ఉంటుంది. తన బిహేవియర్ ఎందుకు వేరేగా ఉంటుంది అంటే మిస్టర్ దాస్ కొడుకు కాదు. మిస్టర్ దాస్ లాగా ఆయన ఫిజికల్గా ఉండలేడు, అలాగే తను ఏదైతే పనులు చేస్తాడో తను చేయలేడు. అంటే ఇప్పుడు తండ్రి ఏదైతే చేస్తే కొడుకు కూడా కొన్ని పోలికలు అనేవి వస్తాయి కదా, అలాంటివి ఏమీ ఇతనిలో లేవు. అలాగే హీ సర్లీ అండ్ ట్రీట్స్ మిస్టర్ దాస్ డిస్రెస్పెక్ట్ఫుల్లీ. అంటే ఇక్కడ మనకి ఏం చెప్తున్నాడంటే సర్లీ చాలా చిన్న చూపు చూస్తాడనమాట, చిన్న చూపు చూస్తాడు. ఎందుకంటే ఒక మదర్ అండ్ ఫాదర్ తన పిల్లల్ని జాగ్రత్తగా అంటే మంచిగా పెంచితే వాళ్ళు ఒక లైన్లో ఉంటారు, అంటే మంచిగా ఉంటారు. అదే ఇప్పుడు మదర్ కేర్ చేయట్లేదు, ఫాదర్ కేర్ చేయట్లేదు, అప్పుడు పిల్లలు ఎలా ఉంటారు? వాళ్ళు ఇష్టం వచ్చినట్టే తిరుగుతారు కదా, మనం ఏం చెప్పినా వాళ్ళు వినరు. సో ఈయన ఎప్పుడైనా మిస్టర్ దాస్ ఏమైనా చెప్తే డిస్రెస్పెక్ట్ఫుల్గా ఉంటాడనమాట. సో ఈయన ఎప్పుడు కూడా అంత మంచిగా, అంటే మిస్టర్ దాస్ ఎంత మంచిగా ఉంటాడో. మిస్టర్ దాస్ గురించి ఏం చెప్పాలి అంటే ఇంకొక విషయం, ఆయన అన్విల్లింగ్ పర్సనే కానీ తన హార్ట్ఫుల్గా చేస్తాడు అన్నిని. ఏదైతే పని అయితే చేస్తాడో అది మంచిగా అవ్వాలనే కోరుకుంటాడు, ఎవరి గురించి తప్పుగా ఆలోచించాడు. కానీ మన ఇక్కడ మిస్టర్ బాబీ ఎడ్సెల్ క్యారెక్టర్ అలాంటిది కాదు, అంతా ఆపోజిట్ టు మిస్టర్ దాస్ అనమాట. ఇది బాబీ క్యారెక్టర్. టీనా దాస్, రాణి దాస్.
సో ఇక్కడ ఇంకా 2 క్యారెక్టర్స్. టీనా దాస్ అనేది అమ్మాయి, టీనా అమ్మాయి, రాణి అనేది అబ్బాయి. సో టీనా దాస్ ఎవరు అంటే యంగ్ డాటర్ అంటే చిన్నపిల్ల. రాణి బాబీ కన్నా తిన చిన్నపిల్ల. టీనా వైన్స్ అండ్ మిస్బిహేవ్స్ సీకింగ్ హర్ మదర్స్ అటెన్షన్ అండ్ ఫెయిలింగ్ టు గెట్ ఇట్. ఇక్కడ చిన్నపిల్ల కాబట్టి అల్లరి ఎక్కువ చేస్తుంది కాబట్టి, అందులోనూ అమ్మాయి కాబట్టి తన వాళ్ళ మమ్మీ ఏదైతే చేస్తుందో తనకు కూడా అది కావాలని అనిపిస్తుంది కదా. సో వాళ్ళ మమ్మీ అస్తమాను దేనికి ప్రిఫరెన్స్ ఇస్తుంది అంటే ఎక్కువ మేకప్ వేసుకోవడం, తన హెయిర్ స్టైల్ ఎలా ఉంది, తన డ్రెస్సింగ్ స్టైల్ ఎలా ఉంది అని చూసుకోవడం. సో తినే ఏంటంటే చిన్నపిల్ల, తనకి కర్లింగ్ హెయిర్ అనేది ఉంటుంది. చిన్న పిల్లలకి ఎలా ఉంటుంది, కొంచెం జుట్టు అది ఇంత కర్లింగ్గా ఉంటుంది కాబట్టి కొంతమందికి. సో తనకి షార్ట్ హెయిర్ ఉంటుంది కానీ అస్తమాను తనకి వెరైటీ హెయిర్ స్టైల్స్ కావాలని వాళ్ళ మమ్మీని అడుగుతూ ఉండేది. కానీ ఈమె తన గురించి చేసుకోవడానికే తను సరిపోతుంది, ఇంకా వాళ్ళ పాప గురించి ఏం ఆలోచిస్తుంది. సో అస్తమాను డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది ఈ టీనా, చిన్నపిల్ల కాబట్టి. అండ్ గోయింగ్ టు రాణి దాస్, ద ఎల్డెస్ట్ చైల్డ్. రాణి బాబీ ఇద్దరు కూడా సిమిలర్ ఏజ్ వాళ్ళే. రాణి బాబీ ఇద్దరు కూడా పెద్దవాళ్ళే టీనా కన్నా. రాణి డజంట్ లిసన్ టు హిస్ పేరెంట్, ప్రిఫరింగ్ టు డూ వాట్ హీ వాంట్స్ టు డూ. చెప్పాను కదా, పేరెంట్స్ పిల్లల్ని కేర్ తీస్తే ఒకలా ఉంటారు, కేర్ తీసుకోకపోతే ఒకలా ఉంటారు. సో వీళ్ళు ఏంటంటే వీళ్ళ పేరెంట్స్ ఎప్పుడు గొడవ పడతాను లేకపోతే ఇద్దరు లవబుల్గా ఉండరు. ఎందుకంటే వాళ్ళ ఏజ్ వచ్చేసి 30 years, కానీ వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారంటే పెద్దవాళ్ళు బిహేవ్ చేసినట్టు. బాగా పెద్ద ఏజ్ వాళ్ళు అంటే మన గ్రాండ్ ఫాదర్స్ ఏజ్ వాళ్ళు కొంచెం చాదస్తంగా ఎలా ఉంటారో అలా బిహేవ్ చేస్తారనమాట. ఎవరు, మిస్టర్ దాస్ అండ్ మిస్సెస్ దాస్. సో ఇక్కడ వీళ్ళకి వచ్చేసరికి ఇంకా ఎలా పెరగాలి, ఎలా సర్వైవ్ అవ్వాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి అని కూడా మిస్టర్ దాస్ మిస్సెస్ దాస్ ఎప్పుడూ చెప్పలేదు. సో వాళ్ళు ఏం చేస్తారు, ఎప్పుడు ఎలా కావాలంటే ఆ పనే చేసుకుంటారు, వాళ్ళకి ఏది ఇష్టమైతే అది మాత్రమే చేసుకుంటారు. సో అలా ఈ రాణి దాస్ అనేవాడు కూడా మాట వినకుండా ఉంటాడు. యాజ్ లైక్ బాబీ కూడా అంతే కదా, తన ఎప్పుడు వాళ్ళ డాడీకి రెస్పెక్ట్ అనేది ఇవ్వలేదు. వీళ్ళు అంతే, వాళ్ళు ఏం చెప్పినా కానీ చేయరు, వాళ్ళకి ఏది చేయాలనిపిస్తే అదే చేస్తారు. దిస్ ఈజ్ వాట్ అబౌట్ ద క్యారెక్టర్స్.